చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెట్ల తీమైపల్లి సాజు తాండాకు చెందిన మాలోతు లలిత ఈ నెల 11వ తేదీన బ్యాంకు నుంచి డబ్బులు తెస్తానని ఇంట్లో నుంచి వెళ్లిన మాలోతు లలిత ఇంటికి తిరిగి రాకపోవడంతో ఈ నెల 14వ తేదీన చేగుంట పోలీస్ స్టేషన్ లో మాలోతు లలిత కూతురు జరుపుల దేవి ఫిర్యాదు చేశారు. తప్పిపోయిన కేసు నమోదు చేసుకున్న పోలీసులు 5 రోజుల్లోనే చేగుంట పోలీసులు కేసును ఛేదించారు. కేసు ఛేదించేందుకు కృషి చేసిన రామంపేట సిఐ వెంకట్ రాజాగౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుల్ భాస్కర్, గట్టేష్, రూమేష్, హోంగార్డ్ లో హర్షద్లను తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి అభినందించారు. రివార్డు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. తప్పిపోయిన లలితకు వల్లపు కనకయ్య, వల్లపు ప్రమీలలు తూప్రాన్ లోని కళ్ళు దుకాణంలో పరిచయం అయ్యారు. పరిచయమైన ఇద్దరు లలిత ఒంటిపై ఉన్న బంగారం, వెండి వస్తువులను కాజేయాలనే ఉద్దేశంతో ఆమె ఫోన్ నంబర్ తీసుకుని పథకం ప్రకారం 11వ తేదీ ఫోన్ చేసి యాదగిరిగుట్టకు తీసుకువెళ్తామని చెప్పడంతో లలిత 11వ తేదీ తూప్రాన్ చేరుకున్నారు. వల్లపు కనకయ్య, ప్రమీల బైక్స్ తూప్రాన్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్తున్న మార్గ మధ్యమంలో జగదేపూర్ దాటిన తర్వాత పీర్లపల్లి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి మద్యం సేవించిన తర్వాత లలితను చంపి ఆమె వంటిపై ఉన్నటువంటి బంగారం, వెండి వస్తువులతో పాటు సెల్ ఫోన్ దొంగలించి ఇంటికి తిరిగి వచ్చారని, వాటిని పాన్ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి ఒక బైక్ కొనుగోలు చేసినట్లు కనకయ్య, ప్రమీలలు ఒప్పుకున్నట్లు డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. నేరస్తుల నుంచి 2 బైకులను, 3 సెల్ ఫోన్లు, దొంగలించిన వెండి, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. 5 రోజుల్లోనే కేసు ఛేదించడం చాలా అభినందనీయమని, కేసు ఛేదించేందుకు కృషి చేసిన సీఐ, ఎస్ఐలతో పాటు హెడ్ కానిస్టేబుల్లను తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి అభినందించారు. ఈ నెల 14వ తారీఖు జరుపుల దేవి అనే లేడీ మాలోతు లలిత కనబడట్లేదు. 11వ తారీఖు ఇంట్లో నుంచి మాతాయిపేటకి వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకొని వస్తాయని చెప్పి కనబడలేదని చెప్పి చేగుంట పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వగా దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత చేగుంట ఎస్ఐ గారు, మన రామంపేట సిఐ గారు, వల్లెపు కనకయ్య అండ్ వల్లెపు ప్రమిళ వాళ్ళిద్దరిని నిన్న మార్నింగ్ అదుపులోకి తీసుకొని విచారించగా ఈ వల్లెపు ప్రమీల, వల్లెపు కనకయ్య వాళ్ళిద్దరు కూడా వడ్డెల కులస్తులు. వాళ్ళు గనుపూర్ విలేజ్ తూఫాన్ మండలం. వాళ్ళిద్దరికీ ఈ ఆమె ఇక కళ్ళు దూకు నగరం దగ్గర అక్కడ తూఫాన్లో పరిచయం 20 డేస్ బ్యాక్ నుంచి పరిచయం ఉంది. లాస్ట్ మంగళవారం రోజు అక్కడ మన ఇది తూఫాను సంతా జరిగినప్పుడు మంగళవారం రోజు ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని కలవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వల్లెపు కనకయ్య ఫోన్ చేసినప్పుడు నేను యాదగిరిగుట్ట కూడా వెళ్ళాలి, తీసుకెళ్ళమని చెప్పేసి నేను అడిగితే అప్పుడు వాళ్ళు ఈమె మీద అప్పుడు పోయినప్పుడు మీద ఇవన్నీ వస్తువులు ఉండేవి, మన వెండి వస్తువులు, గోల్డ్ వస్తువులు ఉంటే వీళ్ళని దొంగతనం చేసి ఈమెను ఏదైనా చేసి దొంగతనం చేసిన ఉద్దేశంతో ఆ ముగ్గురు ఈమె మార్నింగ్ 11వ తారీఖు మార్నింగ్ అక్కడికి వెళ్ళి 11 గంటలకు వెళ్తే ఆమె తీసుకొని యాదగిరిగుట్టకు తీసుకొని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో జగదేగుట్ట ఏరియాలో జగదేవ్పూర్ ఏరియాలో సైడ్కి మన పీర్లపల్లి దగ్గరలో కొన్ని బీర్లు తీసుకున్నారు. బీర్లు తీసుకొని పోయి ఒక ఫారెస్ట్కి తీసుకుపోయి బీర్ తాగించిన తర్వాత ముగ్గురు తాగిన తర్వాత ఈమెని చంపేసి, ఎలా చంపేసిందంటే స్ట్రాంగులేషన్ చేసి చంపేసేసి ఆమె మీద ఉన్న వస్తువులన్నీ తీసుకొని వీళ్ళు రిటర్న్ రావడం జరిగింది. వచ్చి ఏం చేశారంటే వచ్చిన వస్తువులు ఉంటాయి కదా, వస్తువుల్ని ఇక్కడ మన తూప్రాన్లో ప్లాన్ బ్రోకర్స్లో కుదవబెట్టారు. కుదవబెట్టిన వస్తువులతో కుదవబెట్టిన వాటి నుంచి మళ్ళీ ఒక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నారు. కుదవబెట్టిన దాంట్లో అక్కడనే ఒక ఫైనాన్స్లో ఒక మోటార్ సైకిల్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మనం ఆమెను అరెస్ట్ చేసి నిన్న మొత్తం ఆ బాడీని వాళ్ళే మనకు బాడీని లీడ్ తీసుకుపోయి వాళ్ళు బాడీని చూపించారు. బాడీని సిఐ గారు, ఎస్ఐ గారు పోయి రిక్వెస్ట్ చేసి డిఎంఈ కూడా కోరగిలో కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఈ వస్తువులు మన రికవరీ చేయడం కూడా జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పాన్ బ్రోకర్కి సంబంధించిన చిట్టీని తీసుకొని ఆ పాన్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు కూడా రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఒక వాల్యూ 60 తులాలు పెట్టి 3 గ్రాములు దిద్దుడు దిద్దుడు 3 గ్రాములు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ ఈయన యూజ్ చేసిన మోటార్ సైకిల్ ప్లస్ వీడు కొన్న మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకుంటారు. 33,000 రూపాయలు. కానీ వాళ్ళ కుదరబెట్టినప్పుడు 24,000 ఇచ్చారట. కుదరబెట్టినప్పుడు అక్కడ మన
వెంకటరాజ్ గౌడ్, చైతన్య కుమార్, మన ఎస్ఐ గారు, సత్తయ్య, భాస్కర్, వెంకటేష్, రమేష్ అండ్ మహేష్, హోంగార్డ్ హర్షదులు కూడా కష్టపడి వాళ్ళ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. తొందరగా డిటెక్ట్ చేయడం జరిగింది. మిస్టేక్ కేసులో ఇంత తొందరగా డిటెక్ట్ చేయడం కూడా మాకు ఇబ్బంది ఉంటుంది. తొందరగా డిటెక్ట్ చేయడం జరిగింది. 3-4 days ఇంత బిజీగా ఉండి మనం అన్ని వేరే కార్యక్రమాలు కూడా ఈ మధ్యలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాం కూడా చేశారు. ఇబ్బంది